అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఒక ప్రశాంతమైన అడవిలో పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రాగాలు. అక్కడ చిన్న చిన్న జంతువులు ఆనందంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలో ఒక చిన్న పిట్ట కూడా జీవిస్తూ ఉండేది. అది చిన్నదే కానీ చాలా ధైర్యంగా ఉండేది. ఆ పిట్ట ప్రతిరోజు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు పైకి ఎగురుతూ తన స్నేహితులతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉండేది. ఆ అడవి చాలా అందంగా ఉండేది. ప్రతి జంతువు వాటి వాటి పనులు చేసుకుంటూ జీవించసాగాయి. ఒకరోజు అడవిలో ఒక మూల చిన్న మంట మొదలైంది. కొద్దిగా పొగ, చిన్న మంట. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి గాలి బలంగా వీచింది. ఆ చిన్న మంట పెద్ద అగ్నిగా మారింది. చెట్లు కాలిపోవటం ప్రారంభమయ్యాయి. జంతువులు భయంతో పరిగెత్తాయి. ఏనుగు, జింక, కుందేలు ఇలా అన్ని జంతువులు భయంతో అడవిని వదిలి పారిపోతున్నాయి. ఒక జింక మనం ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మరో జంతువు సమాధానం చెప్పింది. కానీ ఒక చిన్న పిట్ట మాత్రం అక్కడే ఉంది. అది ఆ మంట వైపు చూస్తూ నేనేదైనా చెయ్యాలి అని మనసులో అనుకుని అది దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. తన నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకొని వచ్చి అగ్నిపై చిమ్మసాగింది. అక్కడే ఉన్నటువంటి ఏనుగు ఆ పెట్టెను చూసి నవ్వుతూ, నువ్వు తెచ్చే ఈ చిన్న నీరు ఈ మంటను ఆపగలదా అని అడిగింది. ఆ మాటకు పిట్ట ధైర్యంగా, నేను నా వంతు కృషి చేస్తున్నాను అని చెప్పింది. పిట్ట ధైర్యము మరియు ఆ మాటలను విన్న ఇతర జంతువులు కూడా ప్రేరణ పొందాయి. ఏనుగు తన తొండం నిండా నీళ్లు తీసుకొని వచ్చి ఆ మంటలపై చిమ్మసాగింది. జింకలు, మిగిలిన జంతువులు కూడా వాటి వాటి సహాయం చేయసాగాయి. అలా అన్ని జంతువులు కలిసి అగ్నిని ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అలా కొంతసేపటి తర్వాత ఆ మంటలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ కథలోని నీతేమిటి అంటే, పిల్లలు చిన్న సహాయమైన పెద్ద మార్పు తీసుకురాగలదు. ముందడుగు వేసేవారే నిజమైన నాయకులు. మీరు కూడా ఏదైనా సమస్య వస్తే నేను కూడా ఏదో ఒకటి చేయగలను అని ఆలోచన చేయండి.